నిన్న మన ఎరకల హేమేందర్ గౌడ్ మన మాజీ గొంగడి సునీతారెడ్డి గారిని అనుచితమైన వ్యాఖ్య చేసినారు. ఆయన స్వభావం ఎలా ఉందంటే అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టే రకము. వాడిని ఎక్కడ కూర్చోవాలని అక్కడ కూర్చోని తీసుకొచ్చి ఇవాళ మిద్దె మీద కూర్చోబెట్టిండు మహేంద్ర అన్న. కనీసం ఆ విశ్వాసం లేకుండా అన్నని గత 10 సంవత్సరాల నుంచి గొంగడి సునీతారెడ్డి ఈ ఆలయానికి ఎన్ని సేవలు చేసిందో ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఈయన గుర్తించి ఏదో చిన్న చిన్న మాటల తేడాలు వస్తే సహజంగా అంటారు. దానంతా మాత్రంగా ఈ తాపాస్ పల్లించేది ఈ నీళ్ళు వచ్చింది ఇది చూడండి అది కాదు. ఎన్నో చేసింది ఈ యాదగిరిగుట్టకు ఎన్నో సేవలు చేసింది. నియోజకవర్గం మొత్తంలో ఆమె చెయ్యని సేవలు ఎక్కడ బీటీ రోడ్లు సీసీ రోడ్లు ఎక్కడ పోయినా ప్రతి డైలీ అన్నం లేని కూర్చొని 100 మందికి ఎంతో మందికి సేవ చేసింది. ఆ సేవ మొత్తం మర్చిపోయారా? నియోజకవర్గం తెలియదా? మీరన్నంత మాత్రం లేకపోతారు. ఇవాళ అన్నం పెట్టినట్టు సున్నం పెట్టినట్టు మహేంద్ర అన్న ఒక దగ్గర మున్సిపాల్లో కూడా మీకు అసలు సీట్లు లేకుండా నైతికంగా వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ అనేది లేదా. అయినా కూడా అందరినీ ప్రశ్న సభ తీసుకొని ఏమన్నా వాల్యూ వద్ద ఉద్దేశంతో పెట్టుకొని కన్నం ప్రభాకర్ని కడియన్స్ గారిని దగ్గర ఎమ్మెల్యేలందరికీ కౌన్సిలర్ తీసుకొచ్చుకొని కోర్చని మన కాలంలో తయారు చేసి నిందియాల గద్దెలు వేపిస్తే తిన్నింటి వాసాలు పెట్టుకుంటున్నా బాబు పద్ధతి కాదు. మనం అన్నం పెట్టవద్దు సున్నం పెట్టవద్దు. దయచేసి నేను వీలైన కూడా అంటలేదు. ఇలాంటి వాళ్ళని కొంచెం చేరేసుకోకు. నైతికంగా హేమేందర్ని విమర్శించే హక్కు కాదు. నీ పక్కపోటి తోట పక్కపోటి వాళ్ళని విమర్శిస్తూ కూడా అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అన్న మాట అన్న సింగారం ఉంటుంది. కానీ అసలు ఈయన వచ్చింది ఇంతమన్నా ఒక దగ్గర 3 నెలలు 4 నెలలు సంవత్సరం అవుతుంది. అప్పుడే విమర్శిస్తున్నా అంటే నువ్వు కన్న తల్లి పాలసీకి రొమ్ములు వచ్చినట్టు చేస్తున్నావు. ఇది నైతికంగా గుర్తించుకో హేమేందర్, ఇది పద్ధతి కాదు. నీకు ఇంకోటి నీకు దమ్ముంటే రేపటి నాడు తెలుస్తుంది కదా నువ్వు ఎంత మంచోళ్ళు ఎంత కథలు తెలుస్తుంది కదా. నువ్వు అన్నం వేరే మా అమ్మ తల్లి వాస్తవం సునీతమ్మ చాలా ఓర్పులాంటి కూడా ఆమె నీలాంటి వాళ్ళన్నా కూడా మాలాంటి వాళ్ళు అంటే లెక్క. కానీ అసలు సునీత కానీ అవసరమే లేదు. ఆమె శైలం సుకుంటే అయిపోతుంది. నీ పాపం నువ్వే పోతావు, దేవుడు చూసుకుంటాడు.